వాళ్ళనే కోరిక. సార్ ఎవరైనా ఆలోచన చేస్తారు సార్. ఇప్పుడు అదే కాదు, కేఏ పాల్ కూడా ఒక పెద్ద పార్టీగా అవతరించాలని ఆలోచన చేస్తారు. ఆలోచన చేయడంలో తప్పులేదు కదా. ఏం జరుగుతుందనేది ఫ్యూచర్ లో చూడాలి, చూద్దాం. సో రవికిరణ్ గారు ఏం చెప్తారు సార్? ఇందాక మన బాజీ గారు చాలా అంశాలు చెప్పారు. ఏదైతే సిబిఐ బీజేపీ చెప్పడం వల్లనే ఆగుతోంది, స్లో ఉంది, జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారు, ఇవన్నీ కూడా. ఏం సార్ ఓవరాల్ గా ఏం చెప్తారు దీనికి? ఆ విషయం అనేక సార్లు మన ఛానల్లో చెప్పాను. చెప్పే దానికి ముందు అసలు మెయిన్ టాపిక్ కూడా ఒకసారి అడ్రస్ చేయాలి, లేకపోతే మన టాపిక్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆయన బాజీ గారు మాట్లాడిన దాన్ని బట్టి టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారండి జమిలీ ఎన్నికల విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వారికి లెటర్ రాసి మీ దీని మీద అభిప్రాయాలు చెప్పండి, మీరు రండి, మీ అభిప్రాయం ఏంటి, కావాలా వద్దా అంటే ఏ అభిప్రాయం చెప్పని పార్టీ అండి, నోరెప్పలేదు. ఏంటి అతను అప్పుడు నోరెప్పని పార్టీ. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జమిలీ కమాన్ జమిలీ వెళ్ళి జమిలీ వచ్చేస్తుంది ఎందుకంటారు? అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా. అరే 6 నెలలు అయితే వాడు అవుతాడు వీడు అవుతాడని. అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికార పక్షం 22 మంది ఎంపీలు ఉన్నారు మీకు. మరి మీకు ఏమాత్రం బాధ్యత లేదా? మంచో చెడు చెప్పాలి కదా, మాకు ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదు, ఏదో చెప్పాలి కదా. ఈ రోజేమో జమిలీ అంటే పచ్చి అవకాశం అదే రాజకీయం తప్పితే వేరేదేం లేదు. ఒక దృఢమైన ఆలోచన లేదు. ఈ రోజు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఎందుకు ఓడిపోయామో కూడా తెలియదు అంటాడు. ఇప్పటికీ అంటాడు ఆయన, ఎందుకు ఓడిపోయారు నాకు తెలియట్లేదు అంటాడు. అలాగా అంటూ ఈ రోజు ఎప్పుడు నేను అన్ని ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, ప్రజలదే తప్పు, ప్రజలది తప్పు, నాదేం లేదు. అదే ఇప్పుడు ప్రజల మీదే మొత్తం బ్రేక్ చేస్తాడు ఆయన. వారు ఏం చేస్తారంటే నేను డబ్బులన్నీ ఇచ్చేశాను, అదేదో ఇడుపులపాయలో డబ్బులను, సాక్షిలోను వాటిలో డబ్బులన్నీ ఇచ్చేశారంట. పాప వాళ్ళ చెల్లికి ఇవ్వట్లేదు ఆయన. ఇప్పుడు ఈ ప్రజలకు ఎక్కడ ఇస్తాడు ఆయన? ఆ డబ్బులు ఆయన సొంత డబ్బులు ఇచ్చేస్తే ఇప్పుడు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి లాగా తన సొంత డబ్బులు ఇచ్చారు అనుకోండి కౌలు రైతులకి, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి 10 కోట్ల వరకు సొంత డబ్బులు ఇచ్చారు ప్రజలకు. అలా సొంత డబ్బులు ఇస్తే అబ్బో అసలు సొంత డబ్బులు విజయవాడ మునక్కి ₹1 కోటి ఇస్తాడు ఎన్నో, అది ఇప్పుడు ఇచ్చింది లేదు, వచ్చింది లేదు. ₹1 దానం చేశారంటే ఎప్పుడన్నా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ట్రస్ట్ ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు సతీమణి గారు వారు కుటుంబ సభ్యులు టీడీపీ వారు చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు, అదే పవన్ కళ్యాణ్ గారు, అదే భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తారు, వివిధ పార్టీలు చేస్తారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళేం ఏం సేవ చేశారు? ఎవరికి ₹1 ఇచ్చారు? సార్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నదే గతంలో పాదయాత్రలో ఆయన దగ్గరికి హార్ట్ పేషెంట్ ఒక అభిమాని వచ్చి నాకు గుండె ఆపరేషన్ కావాలంటే నెక్స్ట్ వచ్చేది మనమే, అప్పుడు చేయిస్తానని చెప్పారు ఆయన. అంతేగాని తన దగ్గర ఒక 2 లక్షలు ₹1,00,000 ఇచ్చి ట్రస్ట్ నుంచి అంటే అట్టగా సార్ అంతవరకు ఆగాలనా? అంతవరకు ఆ గుండె ఆగాలి కదా. అంటే రూపాయి కూడా అసలు భోజనం చేసే చేతితో కాకిని కూడా తోలని తత్వం ఇది. ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తి ఈ రోజు కమాన్ జమిలీ అన్నారు అంటే ఏంటి? తన యొక్క రాజకీయ పబ్బం కోసం తనతో జారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, మన అనుకున్న వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో సహా మొత్తంలో జారిపోతున్నారు కాబట్టి ఏదో రకంగా మభ్యపెట్టి రేపో మాపో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మీరందరూ రెడీగా ఉండండి అని చెప్పారు. అలా అంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ అవంతి గారును ఇక్కడ ఈయన భీమవరం అనే ఇద్దరు ఆడుకున్నారు. ఏంటిది 6 నెలలు కూడా పూర్తి కాకుండా నెలకే నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టమంటావు, 6 నెలలకేమో మమ్మల్ని రోడ్డు మీద రమ్మంటారు. మీరు ఏ రకంగా రోడ్డు మీదకి వస్తాం? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు పట్టించుకున్నారా? ఏ ప్రభుత్వానికైనా సమయం బాగదా? సమయం లేకుండా మీరు మాత్రం రారు. చూడండి రైతుల ఎడ్యుకేషన్ ఆయన మాత్రం రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ కలెక్టరేట్ దగ్గరికి రాలేదు. శ్రేణులు మాత్రం ముసుగొలిపారు, మీరు వెళ్ళండి కలెక్టరేట్ దగ్గరనే. ఒక రైతు సపోర్ట్ లేదు. ఈ రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. రైతు అమ్మిన వెంటనే మంత్రి గారు చెప్పినట్టు 2 days తప్పితే 3 days లో అకౌంట్ పడిపోతున్నాయి. ఇందాక సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు చెప్పారు గంటలు పడిపోతున్నాయని. నేను కలుపుకున్నాను గ్రామాల్లో రైతులు హ్యాపీగా ఉన్నారు. అలాగే రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు గతంలో ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ధాన్యాన్ని కేవలం వాళ్ళు చెప్పినటువంటి రైస్ మిల్లర్కే ఇవ్వాలి, వేరే వాళ్ళకి అమ్మటానికి వీల్లేదన్నమాట. అలా చేసి మాఫియాకి ఆ యొక్క రైస్ మిల్లర్లకి దోచిపెట్టారు డబ్బులు. ఈ రోజు మా ప్రభుత్వం అలా కాదు, మీకు నచ్చిన చోట అమ్ముకోండి, మీకు కావాలనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రైవేట్కి ఇస్తారు, ప్రైవేట్కి ఇచ్చుకుని ప్రభుత్వం ఇవ్వండి, ప్రభుత్వానికి ఇస్తారంటే కమాండ్ రండి ఇవ్వండి, మీకు డబ్బులు వెంటనే వేస్తాం. డబ్బులు వెంటనే పడిపోతున్నాయి. అలాగే తేమ శాతం కూడా పెంచాం. గతంలో ఆయన 14% తేమ ఉండే పెరిగితే
ఓకే కట్ బస్తాకి 300-400 కట్టు మన దగ్గర అది 20% అమలు తీసుకుంటున్నారు. నాకు చెప్పారు రైతులు బ్రహ్మాండంగా ఉందనే పరిస్థితి, ఇబ్బంది ఏం లేదు. గతంలో అయితే తేమ శాతం ఆర్బీకేల్లో రైతు సేవా కేంద్రాల్లో టెస్ట్ చేసేవాళ్ళు, అలాగే మళ్ళీ రైస్ మిల్లర్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేస్తే రైస్ మిల్లర్ దగ్గర తేమ శాతమే నికరం, ఆర్బీకే తేమ శాతం నికరం కాదు. ఆ రైస్ మిల్లర్ ఏం చెప్తే అదే నికరం, ఇది కాదంట. రైస్ మిల్లర్ మోసం చేసేవాడు. ఇప్పుడు అలా కాదు, రైతు సేవా కేంద్రంలో ఏదైతే మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ చేస్తే అదే నికరం, దాని ఆధారంగానే డబ్బులు. అంతే రైస్ మిల్లర్ టెస్టింగ్ నో జాంతానై. సో ఇలాగ కీలకమైన మార్పులు చేశారు. సో ఇలాగా చేసి ఉంటే అందరూ పరిపాలన జరుగుతుంటే ఇదిగో జమిలీ వచ్చేస్తుంది, అదిగో జమిలీ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన మాత్రం బయటికి రాడు. ఆయన బయటికి రాడు, వాళ్ళు తోస్తారు, ఎవరిని వెళ్ళద్దని అనే విధంగా మభ్య పెట్టే విధంగా ప్రయత్నం తప్పితే దీంతో ఏం లేదు. అయితే మీరు ఏదైనా ప్రశ్న సిబిఐ పక్షి అన్నారు. ఇప్పుడు ఒకటండి, తప్పనిసరిగా సుప్రీంకోర్టు గత యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్య, అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐని పంజరంలోకి చెరగ చేసి పెట్టింది. మద్రాస్ హైకోర్టు కదా సార్, మద్రాస్ హైకోర్టు అనుకుంటా, మద్రాసు సుప్రీంకోర్టు ఏదో మద్రాస్ అనుకుంటా. అవును. సో అప్పుడు ఆ పరిస్థితులు. ఇప్పుడు ఈ గత 10 ఏళ్ళలో ఏ కోర్టు కూడా సిబిఐ పంజరంలో చిలుకని ఏ కోర్టు వరకే అనలేదు. ఒకటి. 2, ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అడిగిన నివేదికలో, సమర్పించిన నివేదికలో ఎక్కడన్నా సరే సిబిఐ వల్ల జాప్యం అయ్యింది అనే పదం ఉందా, సిబిఐ సహకరించలేదని పదం ఉందా? అక్కడ ఇచ్చిన నివేదిక ఏంటి? డిశ్చార్జ్ పిటిషన్స్ ఇలా 130 పిటిషన్లు వేసి విచారించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నివేదిక ఉంది. కానీ సిబిఐ కారణంగా డిలే అవుతుంది అనలేదు కదా. అనధికారికంగా మన మీద రాజకీయ పాపం గడుపుకుంటాకి సిబిఐ మీద తోస్తే ఉపయోగం ఏంటి? సో ఇది డొల్లతనం కాదా? ఇది అనవసరమైన ఆరోపణ కాదా? సో సిబిఐ చేతిలో లేదు మ్యాటర్. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారో నాకు తెలియదు. కానీ బ్యాట్లో ఇది ఇట్స్ ఛాలెంజ్ ఫర్ జ్యుడిషియరీ వ్యవస్థలో లొసుగులు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. ఎలికేస్తే కాలుకేస్తే ఏలికే జ్యుడిషియరీ ఉపయోగించుకుని దీన్ని ఒక కమిటీ వేసి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ తీసి ఒక సొల్యూషన్ చూడకపోతే భావితరాల్లో చాలా కోర్టుకే రావట్లేదు కదా సార్, కోర్టు హియరింగ్కే రావట్లేదు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు రోజుకు 60 లక్షలు ఖర్చు అవుతుంది నేను వెళ్తే అని చెప్పారు. ఇప్పుడు మరి లేరు కదా అధికారంలో, ముఖ్యమంత్రిగా లేరు కదా ఇప్పుడు, సాధారణ ఎమ్మెల్యే. సో ఇప్పుడైనా వెళ్ళొచ్చు కానీ వెళ్ళట్లేదు. ఏం జరుగుతోంది, ఎవరు ఆపుతున్నారు అనేది కదా. నేను అదే అంటున్నాను, జ్యుడిషియరీలో ఉన్నటువంటి లోపాలు లొసుగులు ఆ రకంగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని సమగ్రంగా ఒక సొల్యూషన్ ఇవ్వకపోతే మాత్రం ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతుంది. దీనికి కావాల్సిన చట్ట సవరణ చేయాలంటే చేయాలి. ఇంకోటి, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ గాని బీజేపీ గాని మేమేమనేవారు, ప్రతిపక్ష పార్టీలు ఇదిగో అడ్డం పెట్టుకుని కొడుకు దోచిపెడతారు, కొడుకు అక్రమాస్తులు పోగు చేసుకున్నా అనేవారు. అప్పుడు వాళ్ళు ఏమనేవారు, అబ్బాయి అక్రమాస్తులు కాదు సక్రమాస్తులే, మాకేం సంబంధం లేదనేవారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అక్రమాస్తులు ఏంటి, అక్రమాస్తులు అని వాళ్ళే చెప్తున్నారు. సో మా లైన్లోకి వచ్చేసారు. అలాగే అక్రమాస్తుల్లో ఇప్పుడు వాటాలు కోరుకుంటుంది ఎవరు? వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అదే. మరి అక్రమాస్తుల్లో వాటాలు ఎందుకు? ఆ సాక్షిలో వాటాలు ఎందుకు? వేరే సరస్వతి పవర్ లో వాటాలు ఎందుకు? అక్రమాస్తులు పోగేసారు మీరే చెప్తున్నారు. అక్రమాస్తులు వాటాలు కావాలని మా రాష్ట్ర అధ్యక్షులు లెటర్ మీద లెటర్లు, ట్వీట్ల మీద ట్వీట్లు, కేసుల మీద కేసులు. అక్రమాస్తులు వాటాలు ఎందుకు కోరుకుంటున్నారు? ఇది ద్వంద్వ ప్రమాణాలు కాదా? సో ఇది సరైన పద్ధతి కాదు, వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి. రైట్. సాగర్ గారు చెప్పండి సార్.